ప్రైజ్ ది లార్డ్. చేరొచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 12వ వచనం. అందు నిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవుచుండగా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మీయ బంధువులారా, మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. మనం క్షేమంగా ఉండాలి అనేది దేవుని చిత్తం. కృపా క్షేమాలు మన వెంట రావాలి అనేది దేవుని చిత్తం. కాబట్టి క్షేమం లేకుండా క్షామకరమైన పరిస్థితుల్లో మనం ఉండకూడదు. మనం ఆశించినవన్నీ దేవుడు ఇవ్వాలనుకున్నవన్నీ మనం అనుభవించాలి, పొందుకోవాలి. మనం అడుగున్నవి, మనం ఊహించినవి మన వెంబడి రావాలి. దానికి తగిన విధంగా ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతకాలి. స్వనీతిని వదిలిపెట్టి, శాస్త్ర సంబంధమైన నీతిని వదిలిపెట్టి స్వర్గపు నీతిని వెతుకుతూ ఉన్నట్లయితే రాజ్యములో ఉన్న ఆనందాన్ని మనం వెతకగలిగినట్లయితే అప్పుడు అన్నీ మనకు ఇవ్వబడతాయి, అనుగ్రహించబడతాయి, ఆయన ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో చిన్న ప్రార్థనతో మన కార్యక్రమంలో ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. మీ ప్రార్థనా విషయాలు దయచేసి తెలియజేయండి. ప్రార్థన చేస్తాం. ఒకవేళ టీవీలో ప్రార్థన చేసినా చేయకపోయినా మా స్థానిక సంఘంలో శుక్ర శనివారాలు ఆయా సందర్భాల్లో జరిగేటువంటి కూడికల్లో మీకోసం మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి ఈ మంచి దినము కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దినములు చెడ్డవి అయినప్పటికీ కూడా, అన్ని జనులైన వారికి దినములు చెడ్డవి అయినప్పటికీ మాలాంటి వారికి మంచి దేవుడు అయిన నీవు మంచి దినాలను ఇస్తున్నావు. మీకు వందనాలు. మీ మంచితనాన్ని అనుభవించడానికి, మీరు మాలో ఉంచిన మంచితనాన్ని పంచడానికి మీరు మాకు ఇస్తున్న అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఈ సమయంలోనైనా మీ వాక్యం వినాలని కొద్దిమంది ఆశపడుతున్నారు. అందరూ కాదు, శేషము, కృపను బట్టి నిలిచిన శేషము చిన్న మంద మీ వాక్యం వినాలని ఆశపడుతుంది. సమయంలో మీ మాటలు మాకు వినిపించండి. నేను బలహీనుని, నన్ను మరుగు చేసి, నా యొక్క తలంపులను మరుగు చేసి, నా ద్వారా మీ తలంపులను మీ ప్రజలు వినగలటూ సాయించండి. విని తమ జీవితాలను సరిచేసుకోగలటూ సాయం చేయమని అడుగుకుంటున్నాం. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థించమని కోరిన వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. పరిచర్యలో ఉన్న మీ దాసుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, వారిని మీరు బలంగా వాడుకోండి. ఇవి అంత్యదినాలు, ఇది కోతకు సమయం. అంత్యదినాల్లో అనేకుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని మీరు చెప్పారు కనుక ఈ సమయంలో ప్రభువా, మమ్మల్ని మీ చేతిలో సమర్పిస్తూ మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. తండ్రి, ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా, అంతేకాకుండా టీవీ సెట్ల ద్వారా, యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమం చూస్తున్నట్టు వారందరిని బట్టి మీకు వందనం చేస్తూ, ఎవరు చూసినా ఎవరు విన్నా మీ మాటలు అర్థం చేసుకోగలడు సాయించండి. బెరయలోని విశ్వాసుల్లాగా వివేచించి వాక్యాన్ని అంగీకరించగలటూ సాయం చేయమని అడుగుకుంటూ, శాంతి టీవీ బృందం అంతటిని బట్టి మీకు వందనం చెల్లిస్తూ, ఈ దినం ఎవరైనా నూతన జన్మదినాన్ని, నూతన సంవత్సరంలో ప్రవేశించిన వారు ఉన్నట్లయితే వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి దీర్ఘాయుష్ను బలమును అనుగ్రహించండి. అంతేకాకుండా వివాహ వార్షికోత్సవాలు, వివాహాల్లో ప్రవేశం, ఇటువంటి వారందరినీ మీ సన్నిధానికి తీసుకొస్తున్నాం. మా శాంతి టీవీ వీక్షకులందరినీ మీ చేతిలో సమర్పిస్తాం. యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ మరొక పర్యాయం ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నిన్న మనం కొన్ని విషయాలు ఆలోచించాం. క్రోధము అనేది పనికిరాదని, క్రోధము అనేది ఆమోదమైన విషయం కాదని,
క్రోధం యొక్క అవసరత లేదని, కోప్పడ్డం వల్ల 4 సెకండ్లు ఆయుష్ తగ్గిపోతుంది అని నేను చదివాను ఒక చోట. నవ్వడం వల్ల, సంతోషించడం వల్ల 4 సెకండ్ల ఆయుష్ పెరుగుతుందని, కోప్పడ్డం వల్ల 4 సెకండ్ల ఆయుష్ తగ్గిపోతుందని. కోప్పడ్డానికి మన ఫేస్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్కి ఎక్కువ ఫేషియల్ మజిల్స్ వాడబడతాయని, నవ్వడానికి అన్నీ వాడబడవని, ఇలా రకరకాల విషయాలు చెప్తాను. నవ్వితే మంచిది అనగా, నవ్వితే అంటే అక్షరార్థంగా నవ్వమని కాదు, ఆనందిస్తే మంచిది. ఆనందించాలి. యెహోవా యందు ఆనందించడం వల్ల మీకు బలం కలుగును. ఏడిస్తే మనకేం రాదు, ఏడవడం వల్ల పెద్ద ప్రయోజనం లేదు. కానీ మనం సంతోషించాలని, ప్రభువులో సంతోషించాలని మనం మాట్లాడుకుంటున్నాం. పౌలు గారు చెరసాల్లో ఉన్నప్పుడు, ఫిలిప్పి జైల్లో ఉన్నప్పుడు, అనగా తన 2వ మిషనరీ జర్నీలో, అనగా అపోస్తల కార్యములు 16వ అధ్యాయం ఆ టైంలో, అక్కడ సంఘముతో, విశ్వాసులతో, లూదియా సిస్టర్ గారితో, ఇతరులతో ఆయన చెప్పిన మాట, ప్రభువునందు ఆనందించండి, ఏక మనసు కలిగి ఉండండి, ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి. దేవుని స్తోత్రం. సంతోషము గల మనస్సు ఆరోగ్యమునకు కారణము అని సామెతల గ్రంథంలో 17వ అధ్యాయంలో రాయబడింది. సంతోషంగా ఉందాం. సమస్యలను సృష్టించుకోవద్దు, సమస్యల వలయంలో మనం ప్రవేశించవద్దు, సమస్యలను ఏరి కోరి తెచ్చుకోవద్దు. సమస్యలు వచ్చాయా మనం ఏం చేయలేము, కానీ కొన్నిసార్లు కావాలని తెచ్చుకుంటూ ఉంటారు. కొంతమంది రేపుకుంటూ ఉంటారు, కెలుక్కుంటూ ఉంటారు. కొన్ని విషయాలు అక్కడే వదిలేద్దాం. వివాదములు రేపొద్దు, జగడములు రేపొద్దు, కలహాన్ని ఆరంభించొద్దు, వదిలేద్దాం. మిత్రభేదాల్ని పుట్టించొద్దు. ఇవి దేవుని వాక్యంలో ఉన్నట్టు విషయాలు. జాగ్రత్తగా ఉందాం. ప్రభు త్వరగా రాబోతున్నాడు. కాబట్టి ప్రాముఖ్యమైన వాటి మీద మనం దృష్టి పెడదాం. ఏవి పవిత్రములో, ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి రమ్యములో, ఏవి మాన్యములో, వాటి మీద మనసు పెడదాం. అనవసరమైన వాటిని వదిలేద్దాం. ఇతరుల వ్యక్తిగతమైన విషయాల్లో తొంగి చూసి దాని గురించి వ్యాఖ్యలు చేద్దామనే ప్రయత్నాలు చేయొద్దు. మనం ఆయన్ని వెంబడిద్దాం. ఒంటరి వాళ్ళుగా మిగిలిపోయి ఉండొచ్చు, అయినప్పటికీ కూడా మనం ప్రభువుని వెంబడిద్దాం. కాబట్టి ఇవన్నీ మీకు కొద్ది ప్రోత్సాహకరంగా నేను చెప్పిన మాటలు. మిక్కిలి క్రోధము కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి పౌలు, మిక్కిలి క్రోధము కలిగినటువంటి కొంతమందిని గురించి మనం ఆలోచించాం. అజ్ఞానికి క్రోధం ఉందని, హేరోదు రాజు యొక్క క్రోధం గురించి, అపవాది యొక్క క్రోధం గురించి, యాకోబు యొక్క కోపము క్రోధముని గురించి మాట్లాడుకున్నాం. నేను చంపినా, నేను దూషించినా, దేవదోషణ చేయడానికి బలవంత పెట్టినా, నేను ఈడ్చుకోపోయినా, దండించినా, తరిమి కొట్టినా, గాయపరిచినా, ఏం చేసినా కానీ ఇవన్నీ నాలో ఉన్నటి హేట్రెడ్నెస్ను బట్టి, నా మతాభిమానాన్ని బట్టి, నా మత ఛాందసవాదాన్ని బట్టి జరిగినవి ఇవన్నీ. స్తోత్రం. దాని విషయంలో పశ్చాత్తాపడ్డాడు. కానీ అగ్రిపా రాజుతో చెప్తున్నాడు, నా జీవితము భయంకరమైంది. ఐఎమ్ ఏ వైలెంట్ మ్యాన్, బట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఐ బికమ్ సైలెంట్ మ్యాన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యాకోబు రాహేలు మీద కోపడ్డాడు. రాహేలేదో అడిగిందని, ఎందుకమ్మా ఏంటిది, వద్దులే మా దేవుడు ఇస్తాడు, ప్రార్థన చేద్దాం, ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, దేవుడు ఇస్తాడు కదా. దేవుడు పక్షపాతి కాదు కదా. మీ అక్క అయినటువంటి లేయాకి ఇచ్చినప్పుడు నీకెందుకు ఇవ్వడు? అదే అడుగు, ప్రభా ఆమెకి ఇచ్చావు, నాకెందుకు ఇవ్వకూడదు? నా గర్భఫలమును అనుగ్రహించు, నా గర్భమును తెరువు. నా గర్భమును మూసినటువంటి ఏదైనా అతిక్రమమో లేకపోతే ఆశీర్వాదము లేనటువంటి స్థితి ఏదైనా కావచ్చు, వాటిని తొలగించమని అడుగు. స్తోత్రం. హల్లెలూయా. మిక్కిలి క్రోధము కలిగినటువంటి, ఇక కోప్పడితే బంధము తెగిపోతుంది. యాకోబు రాహేల్లో బంధం తెగిపోలేదు, కానీ
ఒక లాజిక్ని మిస్ అయిపోయిందని ఆమె మీద సానుభూతి చూపించాల్సినటువంటి కనికరం చూపించాల్సినటువంటి యాకోబు కోప్పడ్డాడు. పుత్రదాత వృక్షము ఫలముల కోసం అమ్ముడు పోయినటువంటి వ్యక్తిగా అతను. చూసారా, పుత్రదాత వృక్షం తీసుకొని ఏవో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. కానీ దేవుడు ఆమె గర్భమును మూసాడు. తగిన సమయం వచ్చినప్పుడు ఆమె గర్భాన్ని తెరిచాడని మనం అర్థం చేసుకున్నాం. సరే, దాంట్లో కూడా వెళ్ళలేదు మనం. అజ్ఞాని యొక్క, బుద్ధిహీనుని యొక్క తలలో, వారి యొక్క ఆంతర్యములో, వారి అంతరింద్రియముల్లో కోపము సుఖ నివాసం చేస్తుంది. ఊరినే కోపం వచ్చేస్తుంటుంది కొంతమందికి. తోక దక్కిన తాచుపాముల్లాగా లేస్తున్నారు. ఎందుకు కోపడుతున్నారు అర్థం కాదు. యవనస్తులకి ఊరినే కోపం వస్తుంటుంది. దీనత్వం కలిగిన వాళ్ళుగా, దీర్ఘశాంతం కలిగిన వారుగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. శాంతమే లేదు, దీర్ఘశాంతం ఎక్కడి నుంచి వస్తుంది? లాంగ్ సఫరింగ్ అని రాయబడింది. నన్నంటే నేను ఊరుకోను, నన్నంటే నిలదీస్తాను, అడుగుతాను, కడుగుతాను. ఎందుకు ఇవన్నీ? ఇవేనా దేవుని బిడ్డల స్వభావాలు? ఆత్మఫలమేది? శరీర కార్యాలు జరుగుతున్నాయని ఒక వ్యక్తి మీద ఆవేశపడుతున్నాం. నీలో ఆత్మఫలాలేవి? ఆ స్త్రీకి, ఆ పురుషునికి, ఆ బ్రదర్కి, ఆ సిస్టర్కి వాళ్ళ జీవితంలో శరీర కార్యాలు ఉన్నాయని నిందలేస్తున్నారు, బాగానే ఉంది. కానీ నీలో ఏవి ఆత్మఫలాలు ఎక్కడ పనిచేస్తున్నాయి? దొందే కదా, మీరు వాళ్ళు ఒకటేగా. ఆత్మఫలము లేకుండా శరీర కార్యాలు, ద వర్క్స్ ఆఫ్ ది ఫ్లెష్ ఆర్ ఆపరేటింగ్ ఇన్ దెమ్ అన్నావు, ఓకే. బట్ వేర్ ఆర్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆపరేటింగ్ ఇన్ యూ? నీలో ఏవి పనిచేస్తున్నాయి కాదా? తనది కానీ జగడం విషయంలో రేగడం కదా మన పని. అనవసరమైన విషయాల్లో రెచ్చిపోయి రేగిపోయి అవసరమా మనకు? అనవసరమైన విషయాల్లో మనం ఇన్వాల్వ్ అవుతుంటాం చాలాసార్లు. ప్రభువా, నువ్వు ఏది చెప్తే దాన్ని చేయడానికి, అనవసరమైన విషయాల్లో ఇన్వాల్వ్ కాకుండా ఉండడానికి. అది మనం అడగాలి ప్రభువుని. హేరోదు కోప్పడ్డాడు. అతని అనర్థం అతనికి అంతాన్ని కలుగు చేసింది. అతని ఆవేశం అతనికి అంతాన్ని కలుగు చేసింది. ఒక అనర్థం తీసుకొచ్చింది. చిన్న పిల్లల్ని చంపాడు. 2 సంవత్సరాల్లో పిల్లల్ని చంపాడు. ఎందుకండి అనవసరమైన పనులన్నీ? ఆ తల్లులకి ఎంత దుఃఖాన్ని కలుగు చేశాడు. ఆ రాహేలులకి, లేకపోతే రాహేలు ఓదార్పు పొందనల్లక ఏడుస్తూ ఉంది రాహేలు. బెత్లెహేములోని తల్లిదండ్రులని, లేకపోతే తల్లులను ఉద్దేశించి ఆ మాట చెప్పబడింది. రాహేలులు, కొంతమంది రాహేలులు హేరోదుల వలన దుఃఖిస్తున్నారు. నిరంకుశత్వ ప్రభుత్వాల వలన, కొన్ని నిర్ణయాల వలన దుఃఖిస్తున్నటువంటి రాహేళ్ళు ఉన్నారు. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత అపవాది సమయం, వాడి కొద్దిగా సమయం ఉందని వాడు ఊరుకోవడం లేదు. రెస్ట్ తీసుకుందాం, రిలాక్స్ అవుదాం అని అనుకోవడం లేదు, కూల్గా ఉందాం అనుకోవడం లేదు. రెచ్చిపోయి రేగిపోతున్నాడు. ఎన్నెన్ని మాటలు అంటాం ప్రభువుని. అన్ని మాట్లాడినప్పటికీ తిరిగి ఏమైనా మాట్లాడా? ఆయన దూషింపబడి ప్రతి దూషణ చేయలేదు. మనం దూషింపబడితే ఎంత ప్రతిదోషణ చేస్తాం? 1-4 అనమా? మళ్ళీ తర్వాత పోయి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నావు. ఎందుకు ఈ పశ్చాత్తాపంలో అర్థం ఏముంది? సెల్ఫ్ కంట్రోల్ లేని విధంగా నువ్వు బిహేవ్ చేయడం వల్ల ఏం ప్రయోజనం? చిన్న సమస్యలు రాగానే చచ్చిపోతాను, ఆత్మహత్య చేసుకుంటాను అనుకోవడంలో అర్థమేంటి? దేవుడు మనకు అనుమతించినటువంటి శోధనలు మనం భరించే వాళ్ళుగా ఉండాలి, సహించే వాళ్ళుగా ఉండాలి. శోధన సహించువాడు ధన్యుడు. నువ్వు ధన్యుడివి కాదు, నువ్వు దరిద్రుడివే, దరిద్రురాలివే కాదా? శోధనేం సహిస్తున్నావు, శ్రమనేం సహిస్తున్నావు? దేవుని బిడ్డలారా, ప్రాక్టికల్గా మనం ఆలోచించాలి. మనం శోధన సహించేవాళ్ళుగా ఉండాలి. చెవిటివాడైనట్టు ఊరుకున్నావా? ఊరుకోలేదుగా. మూగవాడిగా మూగదానివైనట్టు నువ్వు ఇప్పుడు మాట్లాడకుండా ఉన్నావా? గుడ్డిదానిగా గుడ్డివాడిగా ఉన్నట్లుగా నువ్వు చూడకూడని వాటిని చూడకుండా ఉన్నా కదా నీ పరిస్థితి అది కాదా? యెహోవా భక్తుడు తప్ప ఎవరు గుడ్డివాడు? యెహోవా భక్తుడు తప్ప ఎవరు చెవిటివాడు? చెవిటివాళ్ళలాగా, గుడ్డివాళ్ళలాగా, మూగవాళ్ళలాగా ఉందాం. స్తోత్రం, హల్లెలూయా. అపవాదిలాగా ప్రవర్తించకుండా ఉండడానికి ప్రభు మనకు సాయం చేయాలి. మిక్కిలి క్రోధం నుంచి దీర్ఘశాంతపు అనుభవంలోకి రావాల్సిందిగా దేవుని ఆత్మ మనల్ని కోరుచున్నాడు. దేవుని స్తోత్రం. రండి, ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం
12వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 26 చాప్టర్ వర్స్ 12. అందు నిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవుచుండగా. అందు నిమిత్తం నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది సిరియా దేశపు రాజధాని ఏంటి దమస్కునకు వెళ్ళుచుండగా. వెళ్ళాను అనుకుందాం. ఎందు నిమిత్తం? హింసించు నిమిత్తం. దమస్కు ఎలా ఉంది చూద్దాం, సిరియా దేశం ఎలా ఉందో చూడడానికి కాదు నేను వెళ్ళింది. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి కాదు, అక్కడికి వెళ్ళి సమాజ మందిరంలో వాళ్ళని కలుసుకోవడానికి కాదు, అక్కడికి వెళ్ళి వాక్యం బోధించడానికి కాదు, అక్కడికి వెళ్ళి సాక్ష్యం పంచుకోవడానికి కాదు, అక్కడికి వెళ్ళి హింసించడానికి నేను వెళ్ళాను. నా దేశంలో నేను హింసకుణ్ణి, నా దేశంలో నేను దూషకుణ్ణి, నా దేశంలో నేను హానికుడిని, అలాగే పక్క దేశంలో కూడా నేను హింసకుణ్ణి, హానికరుణ్ణి, దూషకుణ్ణి అన్న ఏంటి? వాట్ ఈస్ దిస్ కదా? అందు నిమిత్తమై నేను చదువుదాం, వాడుక భాషలో కూడా చదువుకుందాం. దానికి ముందుగా బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో నుంచి 26వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతున్నాను. స్తోత్రం. ఫర్ దట్ పర్పస్, ఆ ఉద్దేశంతో హింసించాలి, క్రైస్తవులను లేకుండా చేయాలి, ఈ మైనారిటీ మతాన్ని, మైనారిటీ కల్ట్ని, మోడర్న్ మైనారిటీ కల్ట్ని లేకుండా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో, ఈ జీసస్ కల్ట్ని లేకుండా చేయాలనే ఉద్దేశంతో, ఫర్ దట్ పర్పస్ ఐ వెంట్ టు డమస్కస్ విత్ ద అథారిటీ గ్రాంటెడ్ టు మీ బై ద చీఫ్ ప్రీస్ట్. స్తోత్రం. వాడికి భాషలో చదువుకుందాం. ఒకరోజు నేను ప్రధాన యాజకుల అధికారంతో అనుమతితో అధికారముతో అనుమతితో నేను అక్కడికి వెళ్తున్నాను. స్తోత్రం. మన టైటిల్ చూడండి, మానవ వనరులు, హ్యూమన్ రిసోర్సెస్. మానవ వనరులు కావాలి, మనకు వనరులు కావాలి ప్రతి వాళ్ళకి. ఇక్కడ వాక్యం చెప్పడానికని నేను వచ్చాను, మీకు వాక్యం బోధిస్తున్నాను. ఇప్పుడు నాకు వనరులు సమకూర్చబడ్డాయి. నేను ఒక నోట్బుక్ తీసుకున్నాను, ఇలా ఓ నోట్బుక్స్లో కొన్ని పాయింట్స్ రాసుకున్నాను, ఓ పెన్ తీసుకున్నాను, నాకు వనరులు కావాలి. ఈ మెసేజ్ని టైప్ చేశాను నేను మొబైల్లో, ఈ మెసేజ్ గురించి ఆలోచిస్తున్నాను నేను, ఈ మెసేజ్ గురించి ప్రార్థిస్తున్నాను నేను, ఈ మెసేజ్ మధ్య క్రాస్ రెఫరెన్సెస్ ఎక్కడ ఉన్నాయని చూస్తున్నాను నేను, దాని గురించి దీంట్లోని పదాల గురించి సెర్చ్ చేస్తున్నాను నేను. నాకు కొన్ని వనరులు కావాలి. ఐ నీడ్ సమ్ సోర్సెస్. మనకు సోర్సెస్ కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన దేవుడు. వనరులు కలిగిన వ్యక్తి, వనరులు పొందుకొని మనం వృద్ధి చెందాలని ఆశిస్తున్నటి వ్యక్తి దేవుడు. స్తోత్రం. మనం ఆలోచిస్తున్న మాట, నేను ప్రధాన యాజకుల చేత అధికారము ఆజ్ఞను పొందాడు. దమస్కుకి వెళ్ళాలనిపించింది. దమస్కు దర్శనం వచ్చింది ఆయనకి. దమస్కులో దేవునికి వ్యతిరేకమైన దర్శనం యెరూషలేములో వచ్చింది, అప్పుడు దమస్కుకి వెళ్ళాడు. కానీ దమస్కులోకి వెళ్ళినప్పుడు దేవుని చిత్తానుసారమైన ఒక దర్శనం వచ్చింది. అతను దేవుని చేత దర్శించబడ్డాడు, దర్శనం వచ్చింది. దర్శనంలో అననీయాను చూశాడు, అది వేరే విషయం. మానవ వనరులు మంచివే, భౌతికమైన వనరులు మంచివే, కానీ మనకు ఆత్మ సంబంధమైన వనరుల యొక్క అవసరం ఉంది. వీ నీడ్ స్పిరిచువల్ రిసోర్సెస్. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం రాయబడింది, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదముతో క్రీస్తు యేసులో దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. వీ ఆర్ బ్లెస్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్, వీ ఆర్ నాట్ కర్స్డ్. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వనరులు అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, మానవ వనరులు, మనుషులు కావాలి, నాకు హ్యూమన్ పవర్ కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువుకు 12 మంది శిష్యులు అవసరమయ్యారు. పౌలుకు కొంతమంది శిష్యులు, సహోదరులు అవసరమయ్యారు. నాకు కొంతమంది సహోదరులు కావాలి. ఐ నీడ్ హ్యూమన్ పవర్, మ్యాన్ పవర్ కావాలి నాకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మానవ వనరుల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 26వ అధ్యాయం 12వ వచనం మూలవాక్యం కనుక చదవాల్సిన అవసరం లేదు. ప్రధాన యాజకుల చేత అధికారం, మానవ వనరులు, పవర్. ప్రధాన యాజకులు నాకు అధికారం ఇచ్చారండి. దే ఆథరైజ్డ్ మీ, దే సెండ్ మీ. దేవుడిని పంపించండి కాదు. ప్రధాన యాజకుడు
అని కాదు, ప్రధాన యాజకులు, యాజకుల వలన అనగా ఒక ప్రధాన యాజకుడు కాదు. అయితే అలాగని 50-60 ప్రధాన యాజకులని కాదు, 2 ప్రధాన యాజకులు. అప్పటి వరకు, అంతకుముందు వరకు ఒకే ఒక ప్రధాన యాజకుడు. యేసు కాలములో 2 ప్రధాన యాజకులు అనే విధానం ఏర్పడింది. అక్రమ విధానంలో ఒక ఆయన ప్రధాన యాజకుడిగా మారాడు. ఇప్పుడు కూడా ఇక్కడ రాయబడింది ప్రధాన యాజకులు. ఆల్రెడీ 23వ అధ్యాయంలో అననీయ అనేటువంటి ప్రధాన యాజకుడు ఉన్నాడు. అననీయ అనే ప్రధాన యాజకుడు మరి ఒక ప్రధాన యాజకుడు. వాళ్ళకి ఆత్మ సంబంధమైన అధికారం దేవుని వల్ల వచ్చింది. మనకు అధికారం వచ్చింది. ఏం అధికారం వచ్చింది? ఆయన నామందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి, ఆయన అంగీకరించడాన్ని బట్టి, ఆయన కుమారులుగా ఉండడానికి మనకు అధికారం వచ్చింది. ఆయన పిల్లలగుటకు అధికారం. వి గాట్ ఏ రైట్ ఆర్ పవర్ టు బికమ్ హిస్ చిల్డ్రన్. స్తోత్రం. ఆయన పిల్లలుగా మారేటువంటి అవకాశం, అది ధన్యత, అది అధికారం. వి హ్యావ్ అథారిటీ ఇన్ జీసస్ నేమ్. ఒకటి అధికారం. రెండోది 26వ అధ్యాయం 12వ వచనం చూడాల్సిన అవసరం లేదు, అది మన మూలవాక్యం కనుక. నేను ఆజ్ఞను పొందాను. నిర్గమకాండం 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. ధర్మశాస్త్రం మొత్తం 613 ఆజ్ఞలు ఉన్నాయి. ధర్మశాస్త్రం యొక్క సారాంశం, ధర్మశాస్త్రంలో ప్రాముఖ్యమైన ఆజ్ఞలు 2 అని ప్రభువు చెప్పాడు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి, నీ ప్రభువుని పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో సేవించాలి. ఇవన్నీ మర్చిపోయారు వాళ్ళు. చూసారా మనం ఆలోచిస్తున్న విషయాలు. ఆజ్ఞ, నీకే ఆజ్ఞ వచ్చింది? ఎవరి ఆజ్ఞ వచ్చింది? అధికారం ఎవరి అధికారం? ఎవరిచ్చిన అధికారం? అధికారం పైనుంచి రావాలి. మనుషులు పంచుకున్నట్టు, మనుషులు ఇచ్చినటువంటి వికేంద్రీకరణ విధానంలో వచ్చిన అధికారం కాదు నీకు రావాల్సింది. అధికారము దేవుని దగ్గర నుంచి రావాలి. అధికారములు దేవుని వల్ల కలుగుతాయని రాయబడింది రోమపత్రిక 14వ అధ్యాయం. స్తోత్రం. హల్లెలూయా. మానవ వనరుల గురించి, అనగా మతపరమైన మనుషుల వనరులు, మనుషులు ఇచ్చిన వనరులు, మనుషుల దగ్గర నుంచి సౌలు పొందుకున్న వనరులు. సౌలు అనబడిన పౌలు, లేదా మారు మనసు పొందడానికి, రక్షింపబడడానికి, దమస్కు దర్శనానికి ముందు ఆయనకు కలిగిన వనరుల గురించి మనకేం వనరులు ఉన్నాయి? రక్షింపబడడానికి ముందు భౌతికమైన వనరులు మాత్రమే ఉంటాయి మనకు. రక్షింపబడిన తర్వాత ఆత్మీయ భౌతిక వనరులు ఉంటాయి. రక్షింపబడడానికి ముందు కన్నా రక్షింపబడిన తర్వాత మనం ఎంతగానో ఆశీర్వదించబడతాం. ఊరిలో ఉన్నదానికన్నా అనేక రెట్లు అధికంగా అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. పిలుపు లేని అబ్రహాము పిలుపు పొందుకొని, పిలుపు ప్రకారం వచ్చినప్పుడు, ఊరిని వదిలినప్పుడు, తన వారిని అందరినీ వదిలిపెట్టి వచ్చినప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఐగుప్తుని విడిచి వచ్చినటువంటి ఇశ్రాయేలులను ఆయన ఆశీర్వదించినట్లుగా, అరణ్యములో పోషించినట్లుగా, ఆయనకు విధేయులైన వారికి మానవ ఆజ్ఞలు కాదు, దేవుని ఆజ్ఞకు లోబడాలి. పేతురు, యోహాన్లు చెప్పారు, ఏమండి మీకు లోబడాలా? మేము దేవుని ఆజ్ఞకు మాత్రం లోబడతాం, దేవునికి విధేయులం అవుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మాట. 26వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 9వ వచనం. నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా నేను అనుకున్నాను. అక్కడ రాయబడిన మాట నేను అనుకున్నాను కదా. ఐఎమ్ కన్విన్స్డ్. ఎడోక్సా అన్నారు, నేను ఒప్పించబడ్డాను. నన్ను నేను ఒప్పించుకున్నానని కాదు, నన్ను ఎవరో ఒప్పించారు. నా స్నేహితులు ఒప్పించుండొచ్చు, నా బంధుమిత్రులు ఒప్పించుండొచ్చు, మా దేవాలయంలోని మత పెద్దలు, మత నాయకులు, లేకపోతే ప్రధాన యాజకులు నన్ను ఒప్పించుండొచ్చు. చూసారా, నువ్వు ఒప్పించబడుతున్నావు. ఎవరి చేత ఒప్పించబడుతున్నావు? నువ్వు ఒప్పించబడతావు. నిన్ను నువ్వు నొప్పించుకుంటావేమో, అదే సమయంలో అధికంగా ఇతరుల చేత ఒప్పించబడుతున్నావు. ఐ వాస్ కన్విన్స్డ్. నేను ఒప్పించబడ్డాను. స్తోత్రం. నేను అనుకున్నాను అని కాదు, దాని మూల భాషలో దాని అర్థం నేను ఒప్పించబడ్డాను. స్తోత్రం. అన్యప్రేరణ, పరప్రేరణ, మిమ్మల్ని పిలిచిన వారి వలన కలిగిన ప్రేరణ కాదండి ఇది. పౌలును ఒకరోజు పిలవబోయేటువంటి వ్యక్తి, యేసు అనేటువంటి వ్యక్తి వలన కలిగిన ప్రేరణ కాదు ఇది.
క్రైస్తు వలన కలిగిన ప్రేరణ కాదు, యాంటీ క్రైస్తు వలన కలిగిన ప్రేరణ ఇది. మూడోది అన్య ప్రేరణ. ఒకటి మానవ వనరులు, అధికారం, రెండోది ఆజ్ఞ, మూడవది అన్య ప్రేరణ. ఇంకో మాట కూడా చెప్పి ముగించేస్తాను. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 2వ వచనం. ఈ మార్గమందున పురుషులనైనను స్త్రీలనైనను కనుపడిన యెడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను. And requested a letter of authorization he could take to Jewish leaders in Damascus, requesting their cooperation in finding and arresting any who were followers of the way. A letter, requested a letter. ఏ లెటర్ అని కానీ లేకపోతే లెటర్స్ అని కానీ, పత్రికలు అని రాయబడింది. పత్రికలు అంటే పౌలు రాసిన పత్రికలు అని కాదు, రోమా ప్రభుత్వం తన సీల్తో ఇచ్చినటువంటి, తన ఎంబ్లం లోగో కలిగినటువంటి వాటితో. అండ్ ఆస్క్డ్ హిమ్ అంటే హై ప్రీస్ట్, ప్రధాన యాజకుడి దగ్గర నుంచి లెటర్స్ తీసుకొచ్చాడు. దమస్కులో సమాజ మందిరాల్లో ఉన్న వారిని హింసించడానికి పౌలు అనేటువంటి వ్యక్తిని మేము నియమించాం. కాబట్టి పౌలు మిమ్మల్ని కొట్టొచ్చు, తిట్టొచ్చు, దాని మీద పౌలు మీద కేసులు పెట్టేటువంటి అవకాశం లేదు. లెటర్స్ మీద ఆధారపడ్డాడు. మీ వద్ద మాకు సిఫారసు పత్రికలు అవసరమా అని కొరింథీ సంఘాన్ని అడిగాడు. చూడండి, ఇప్పుడు ఆయన పత్రికలు తీసుకున్నాడు, ఇక పత్రికలు అవసరం లేదు అన్నటువంటి స్థాయికి వచ్చేసాడు. చూసారా, పిలుపు ముఖ్యం కానీ పత్రిక ముఖ్యం కాదు. అనగా పౌలు రాసిన పత్రికలు ముఖ్యం కాదు అనే ఉద్దేశంతో నేను మాట్లాడడం లేదు. మానవ వనరులన్నీ పరిమితమైనవి. మానవ వనరులు కాకుండా దైవికమైన వనరులతో మనం ముందుకు సాగుదాం. అధికారం కాదు, ఆజ్ఞ కాదు, అన్య ప్రేరణ కాదు, పత్రికలు అధికార పత్రికలు కాదు, కానీ దేవుని యొక్క దైవికమైన వనరులు, వాక్యము, ప్రార్థన, యేసు రక్తం, కృప, వీటన్నిటితో మనం ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. హల్లెలూయా. లేలుయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.